చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి, జగన్ గారు ఒకసారి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు హీరోలు అంటే ఇది యాక్టింగా, ఇంత దారుణమైన యాక్టింగా ఇది ఎందుకు గమనిస్తలేరు? ఇది జీవితంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్. ఇంత అన్యాయం అండి ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో, నేనైతే బాగా, నేనేమి తక్కువ అంచనా వేస్తలేను ఆంధ్రప్రదేశ్ ప్రజలని. అరే ఒక్క మాట సోనియా గాంధీ తెలంగాణ ఆవేదన, తెలంగాణ కాంక్ష, తెలంగాణ రాష్ట్ర విభజన ఒక్క మాట అన్నందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా నష్టం అవుతుందని తెలిసి కూడా ఇచ్చారు. అది కమిట్మెంట్ అండి, అది కమిట్మెంట్. అది ఒక ఆంధ్రప్రదేశ్ కొట్టుకపోతుంది కాంగ్రెస్ అని తెలిసి కూడా ఒక రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చిర్రు. లైవ్ లో విశాఖ స్టీల్ కార్మికులు ఇంకా రోడ్ల మీద కూర్చున్నారు. ముగ్గురు 3 పార్టీల హీరోలు, ఇన్ని పాత్రలు, ఇన్ని నాటకాలు, ఇన్ని మాట, ఇంత అన్యాయం అండి, ఇంత దారుణం అండి. ఈ ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు చేసుకుంటలేరు? కులాల మీద రాజకీయాలు చేస్తున్న ఆ నాయకులు, కులపిచ్చిలో ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ నాయకులకు పట్టం కడుతున్నారు. మీ జీవితాలు మీరు చేతులారా ఖరాబు చేసుకుంటున్నారు. అసలు విశాఖ స్టీల్ కార్మికుల రోడ్ల మీద, అరే ఆనాటి 66లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ చరిత్ర ఎందుకు మర్చిపోయారు? అట్లా సాధించుకున్న ఆ హక్కుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ముగ్గురు నాయకులను ఎందుకు మీరు నిలదీస్తలేరు? చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్ గారు ఎంపీలు ఏం చేసిర్రు? ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎంపీలు ఉన్నారు, ఆయన ఎంపీలు ఏం చేసిర్రు? మీ ఎంపీలు ఏం చేస్తున్నారు పార్లమెంట్ లో? ముగ్గురు ముఖ్యమంత్రుల ఆట ఏంది, డ్రామా ఏంది అని నేను ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నా.